అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదన్న దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం ఉంటున్నాము. సొంత కూతురే తల్లిని చంపడం ఎంత దరిద్రం అంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకెక్కడా ఉండదు. ఎందుకంటే ఒక తల్లిదండ్రి మీకోసం ఎంత ప్రయత్నిస్తారో అది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్స్. మళ్ళీ అంతేకాకుండా అంజలిని చంపినటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి ఈ రోజు మీడియా ముందు మాట్లాడుతుంది, నా కొడుకులు చాలా మంచి పని చేసిరు, ఈ రోజు కాకపోయినా ఒక 2 నెలలకైనా బయటకు వస్తారు అని అంటుంది. నువ్వు ఒక ఆడదానివైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోలేదు. సిగ్గులేని మాటలు మాట్లాడదు మీడియా ముందర వచ్చి. నీ ప్రమేయం లేదే ఆ పిల్లలు ఎందుకు చంపుతారు? ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది నువ్వే. నువ్వు ఒక ఆడదానివి, ఆడదానికి కొంచెం కూడా సోయి ఉండవా? నువ్వు ఒక తల్లివే కదా, నువ్వు ఇట్లాంటి పెంపకం పెంచురు కాబట్టి నీ కొడుకులు అట్లా తయారయ్యారు. సిగ్గులేని ముండా, నీకు సిగ్గు లేదు కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు. ఫస్ట్ నీకు ఒక కూతురుంటే తెలిసేదే ఆ నొప్పి ఏందో, లేకపోతే నీ 2 కూతుర్లని నిలబెట్టి చంపి